యోగా డే వేడుకలకు ప్రభుత్వం పెద్ద ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించి యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం వేదిక కాబోతుంది. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది యోగా దినోత్సవంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యోగాంధ్ర పేరుతోటి యోగా డేను నిర్వహించేందుకు విశాఖ సాగర తీరంలో అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే యోగాంధ్ర పేరుతోటి యోగాభ్యాసాన్ని నిర్వహించేటువంటి మోడీ వస్తున్న నేపథ్యంలో విశాఖ సాగర తీరంలో విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకొని ఫీల్డ్ రిపోర్ట్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 26 కిలోమీటర్లు ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను పూర్తి స్థాయిలో ఇక్కడ యోగాలో పార్టిసిపేట్ చేసేందుకు ఎవరైతే యోగాలో పాల్గొంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు దాదాపుగా 2,25,000 మంది పైచీలకు ఇప్పటికే ఈ యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసేందుకు అఫీషియల్గా రిజిస్టర్ చేసుకున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మనం చూడొచ్చు ఇప్పటికే ఆర్కే బీచ్ తీరం వెంట పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యోగాంధ్రకు వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేసేలాగా ఈ కార్యక్రమం ఉండబోతుందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఇంకో పక్క విశాఖ సాగర తీరంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేస్తుంది. మరి కాసేపట్లో ఫీల్డ్ రిపోర్ట్ను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలను అధికారులు అదేవిధంగా ఇతర మంత్రులందరితో కూడా చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో విశాఖ బీచ్ దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయనే అంశాల మీద ఇక్కడ అధికార యంత్రాంగంతో ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి నోవేటల్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే యోగాంధ్రకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో కూడాను ఆయన పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఒకవేళ వర్షం కానీ వచ్చినట్టయితే ప్రత్యామ్నాయంగా ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో కూడాను ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ కూడా ఫీల్డ్ రిపోర్ట్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు పార్టీ కేడర్ తోటి ఏదైతే మధురవాడ జాతీయ రహదారి సమీపంలో ఉన్నటువంటి వైజాగ్ కన్వెన్షన్లో పార్టీ కేడర్ తోటి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే సాయంత్రం ఏదైతే పల్లా శ్రీనివాస్ తండ్రి గారు అయినటువంటి పల్లా సింహాచలం ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సాయంత్రం 6 గంటలకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అనంతరం తిరిగి 7-10 నిమిషాలకు తిరిగి విజయవాడ ప్రత్యేక వైజాగ్ నుంచి కూడా వెళ్తారు. మొత్తం మీద మనం చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు దాదాపు 10,000 మంది పోలీస్ సిబ్బంది యోగాంధ్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టడం, పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. విశాఖ సాగర తీరంలో జరిగేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైజాగ్ చేరుకుంటున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ రిపోర్ట్లో వాళ్ళ అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రికి